ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రేమపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ సమయంలో మనము ప్రత్యేకంగా ఒక సందేశమును ధ్యానం చేయబోతున్నాం. సాధారణమైన ఈ ప్రపంచంలో అసాధారణముగా మనం ఎలా జీవించాలి, సాధారణమైన మనము, సాధారణముగా జీవిస్తున్నటువంటి మనలో ఎప్పుడు సాధారణంగానే అనుకొని తేలిపోతున్నటువంటి మనం అసాధారణముగా జీవించి ఈ ప్రపంచమును జయించి మనం దేవునికి సాక్షిగా, దేవునికి మహిమగా ఎలా జీవించాలో అన్న దాని గురించి కొంతసేపు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈ సాధారణమైన ప్రపంచం అనేక సమయంలో మనకు అసాధారణముగా ఎంతో పెద్దదిగా కనబడుతుంది. కానీ ఈ అసాధారణమైన ఈ ప్రపంచం సాధారణంగా కనబడాలి అంటే మనము మొదటిగా ఎలాంటి వారము, మనము సాధారణమైన జనముగా ఉన్నప్పటికీ యేసుక్రీస్తు దేవుడు ద్వారా రక్షణ పొంది మారు మనస్సు నొంది దేవుని కొరకు జీవించడానికి మనం ముందు సాగుతున్నప్పుడు దేవుడు మనల్ని అసాధారణముగా జీవించడానికి పిలిచి ఉన్నారు. ఇలా మనము మన పిలుపును మనం అర్థం చేసుకొని మన జీవితంలో మనము అసాధారణంగా జీవిస్తున్నప్పుడు ఈ ప్రపంచం మనకు సాధారణంగా మార్చబడుతుంది. ఈ ప్రపంచంలో కనబడుతున్న అనేకమైన కార్యమును మనం జయించి జీవించడానికి దేవుడు మనకు బలం ఇవ్వబోతున్నారు. అయితే ఈ అనేకమైన వారు నన్ను అడుగుతారు, సార్ మీరు ఏం మాట్లాడతారు సార్, ఈ ఊర్లో ప్రపంచంలో మనం చూస్తే మనమే సాధారణమైన వారం, ఈ ప్రపంచమే అసాధారణంగా ఉంది, ప్రతి దానికి బాధలు, దుఃఖము, కష్టము, అనేకమైన ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇలా ఎందుకు అంటున్నారు అంటారు. నిజమే, అన్నీ ఉండవచ్చు. ఈ ప్రపంచమే మనకు ముందట ఎన్నో విధముగా వ్యతిరేకంగా మన జీవితముకు ఒక చిన్న సహాయం కూడా చేయలేనంత విధముగా అసాధారణ కనబడవచ్చు. కానీ మన జీవితంలో మనం పిలువబడిన పిలుపులో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, మన పిలుపును మనం సరి అయిన విధముగా అర్థం చేసుకొని జీవిస్తున్నప్పుడు, మన ఎవరు ఏంటనేది మనం అర్థం చేసుకుంటే మనము ఈ ప్రపంచంలో అసాధారణముగా జీవించవచ్చును. ఈ విధంగా మనం చూసినట్టయితే మన దేవుడు మనకు శ్రేష్ఠుడుగా ఉన్నట్టుగాను, ఆ శ్రేష్ఠుడైన దేవుడికి శ్రేష్టంగా జీవించడానికి మనం పిలువబడినట్టుగాను వాక్యంలో అనేక చోట్ల ఆధారములు ఉన్నాయి. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానం చేసినట్టయితే అనేక దేవజనుల గురించి మనం ధ్యానం చేసినప్పుడు వారు కూడా సాధారణమైన వారిగా వారి జీవితంలో అసాధారణముగా జీవించి కొన్ని కార్యమును వారు జయించి వారు మనకు సాక్షిగా ఉంచినటువంటి కార్యమును ఎన్నో వ్యక్తుల జీవితం నుంచి, ఎన్నో నీతిమంతుల జీవితం నుంచి మనం ధ్యానం చేయవచ్చు. ఈరోజు విశేషముగా మనము యెహోషువ అన్నటువంటి వ్యక్తి నుంచి మనం కొన్ని కార్యమును మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోషువ పుస్తకం మొదటి అధ్యాయమును మాత్రమే మనం ధ్యానానికి తీసుకుంటున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి 9 వచనం లోపల యెహోషువకు దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి కార్యములు కనబడుతున్నది. అయితే ఈ యెహోషువ ఎవరు, ఈ యెహోషువ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదన్నీ మనము కొంచెం ధ్యానం చేసినట్టయితే, కొన్ని ఆలోచన చేసినట్టయితే యెహోషువ అనే వ్యక్తి ఒక సాధారణమైన వాడు. మంచిగా గమనించాలి. మోసే దేవుని కొరకు తన సమర్పించి ఆయన ఐగుప్తు దేశం నుండి తన జనమును, దేవుని జనమును అరణ్య మార్గం ద్వారా ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన 120 సంవత్సరం దేవుడిలో జీవించి మరణించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి 40 సంవత్సరం ఆయన రాజుడుగా, రాజకుమారుడుగా, ఐశ్వర్యవంతుడుగా జీవించాడు. రెండో 40 సంవత్సరం ఆయన ఆ రాజ్యమును, రాజకీయమును, ఐశ్వర్యమును దేవుడు కొరకు యథార్థముగా విడిచిపెట్టి ఆయన అరణ్యంలోకి వచ్చాడు. అరణ్యంలో ఆయన 40 సంవత్సరం సాధారణమైన వాడిగా, ఎవరికి తెలియని వాడిగా, ఒక కుటుంబముగా ఆయన ఒక గొర్రెలను మేపేవాడుగా కనబడుతున్నాడు. ఈ 40
సంవత్సరం ఆయన ఇంకొక 40 సంవత్సరం సంఘమును నడపడానికి, దేవుని జనమును ఆయన దేవుని చిత్తానుసారంగా నడపడానికి దేవుడు మొదటి 40 సంవత్సరం ఆయన జీవితంలో ఆయన అనుభవించి జీవించడానికి ఆయన దారి ఇచ్చినప్పుడు, రెండో 40 సంవత్సరం ఆయన కష్టంతో కూడా, నష్టంతో కూడా, ఈ ఇబ్బందితో కూడిన జీవితంతో ఆయన ముందుకెళ్తున్నాడు. అయినప్పటికీ మోసే ఆ 40 సంవత్సరం గురించి ఎక్కడ కూడా బాధపడినట్టుగా వాక్యంలో మనం చూడడం లేదు. ఈ 80 సంవత్సరం పూర్తి అయిన తర్వాత మూడో 40 సంవత్సరం ప్రారంభించబడుతున్నాయి. ఈ మూడో 40 సంవత్సరంలో దేవునికి మహిమకరముగా, దేవునికి ఉన్నతమైన ఒక సేవ ఆయన చేసినట్టుగా బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నది. అపోస్తలుల కార్యంలో స్టెఫెన్ చెప్పినప్పుడు, మోసే లాంటి వాడు దేవుని ఇంటిలో, మోసే లాంటి ఒక నమ్మకస్తుడు ఎవ్వరు లేరు అన్నటువంటి ఒక సాక్ష్యంను కూడా కొత్త నిబంధనలు పొందే విధముగా మోసే గారు మంచి పరిచర్య, మంచి దేవుని కొరకు సేవ ఆయన చేశాడు. మంచి రాజకుమారుడుగా ఉన్నాడు. ఆయన సాధారణమైన వ్యక్తియే, సాధారణమైన వాడు. అలా మారి దేవునికి మహిమగా మారి ఎన్నో గొప్ప కార్యం చేశాడు అని చేశాడు. ఈయనను వెంబడించిన వారిలో ఎన్నో లక్షల జనాభావం ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి దారి నడిపించబడినప్పుడు ఎన్నో లక్షల మంది మోసే వెనకాల వచ్చారు. ప్రత్యక్షపు గూడారంలో ఆయన యాజకుడుగా అహరోన్ను పెట్టాడు. ఇలా ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది ఆయనకి ఎదిరించారు, నిందించారు, శపించారు, అందమైపోయారు, ఆయన చెప్పినట్టు విన్నారు. అయినా కూడా వారందరూ మధ్యలో ఒకే ఒక యవ్వనుడు, సాధారణమైన వాడు, ఆయన యెహోషువ అన్నటువంటి వ్యక్తి మోసేను విడిచిపెట్టి ఎల్లప్పుడూ వేరు పోకుండా ఆయనతోనే ఉన్నట్టుగా మన వాక్యంలో చదువుతున్నాం. మోసే ఆయనకి ఏ బాధ్యత అప్పచెప్పలే. మోసే ఏం చెప్పినా అది చేసేవాడు. మోసే ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్ళేవాడు. మోసే కొండకు పైకి వెళితే కింద ఆయన వచ్చే వరకు ఎదురు చూసుకుంటూ ఆయన కాపుదల చేసేవాడు. ఇలాంటి సాధారణమైన వ్యక్తి యెహోషువ. ఇప్పుడు మోసే అరణ్య జీవితంలో వచ్చినప్పుడు ఇశ్రాయేల్ జనం నేరం చేసినప్పుడు వారు చేసిన నేరమును ఓర్చుకోలేక వారు దేవుడికి వ్యతిరేకంగా వారి నోటి మాట ద్వారా వారు నేరం చేసినప్పుడు యెహోషువ, కాలేబ్, మోసే, అహరోనుకి వ్యతిరేకంగా ఇశ్రాయేల్ జనమంతా తిరిగినప్పుడు సంఘమునో సంఘ జనమునో అందం చేస్తానని చెప్పి దేవుడు ప్రతిజ్ఞ కలిగినప్పుడు 40 రోజులు వారు కానాన్ దేశమును తిరిగి చూసి దేవుడికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పిన మాటలకు చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు 40 రోజుకి 40 సంవత్సరం అన్నటువంటి ఆ శిక్షా విధులు నడిపించినప్పుడు ఆ ఎంతో ఆశతో, ఎంతో ఒక లక్ష్యంతో తన చిత్తం నెరవేర్చడానికి ఎన్నో లక్షల జనాభావమును ఆ ఐగుప్తు దేశం నుండి, ఆ పాప ప్రపంచం నుంచి దేవుడు విడిపించి మోసే ద్వారా ఆయన కానాన్ దేశం నడిపించినప్పుడు కేవలం దేవుడును అర్థం చేసుకోకుండా వాళ్ళు మాట్లాడిన ఒక నేరమైన మాటల కొరకు వారును దేవుడు అందం చేయడానికి ముందుకు వచ్చాడు. ఏం చెప్పలే, వారు సింపుల్గా అన్నారు. అక్కడ ఉన్న పుత్రులను చూస్తే, అక్కడ ఉన్న మనుషులను చూస్తే సూర్యులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు. వారు ముంగడ మమ్మల్ని చూస్తే మేము మిడతలు వెలగానే కనబడుతున్నాం, మాకు మమ్మల్ని మేము చూసినప్పుడు కూడా మిడతలుగానే కనబడుతున్నాం అని చెప్పారు. వారి ముంగడ కూడా మిడతలుగానే ఉన్నాం, మాకు మేము కూడా మిడతలుగానే కనబడ్డామని దేవుని స్వరూపమైన తన శరీరమును, తన పోలికను ఒక మిడతలకు సాదృశ్యముగా వారు చెప్పే ఒకే ఒక మాటకు ప్రతిదండనగా వారు 40 సంవత్సరం అరణ్యంలో తిరగడం మొదలుపెట్టారు. ఎన్నోసారి ప్రయత్నం చేస్తున్నారు కానాన్ దేశానికి వెళ్ళడానికి. వారు ఎప్పుడైతే అరణ్యమును విడిచిపెట్టి కొండ ఎక్కుతున్నారో ఎదుటి దేశస్తులు అందరూ వచ్చి వారిని యుద్ధంలో ఓడించి వేల కొలది మందిని నరికి చంపడం మొదలుపెట్టారు. ఏ విధంలో కూడా వారు ముందడుగు పెట్టకుండా అందరూ, అనగా 20 సంవత్సరంకి ఎక్కువ వయస్సు కలిగిన ప్రతి వారిని కూడా దేవుడు అరణ్యంలో అందం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందరూ అందమైపోయా. కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసం తెలియనేలేని బాలులు మాత్రమే ఉన్నారు.
వారిని దారి నడిపించడానికి నిద్రను మాత్రమే దేవుడు మిగిలించారు. వారి పేరు యెహోషువ, కాలేబు. కానీ కాలేబుకు ప్రాముఖ్యం దొరకలేదు. యెహోషువకే మోసే పిలిచి తన బాధ్యతను అప్పచెప్పి ఆయన కూడా మరణించడం జరుగుతున్నది. యెహోషువ తన నాయకులందరూ మరణించారు, తనకు సమానమైన వారందరూ మరణించారు. ఇప్పుడు అందరూ బాలులు, 20 సంవత్సరం వయసు కలిగిన వారు. ఇప్పుడు ఈయన మాత్రమే ఉన్నాడు, సాధారణమైన వ్యక్తి. ఎంతో సూరులు, బలవంతులు ఇశ్రాయేలు జనంలో ఉన్నవారు అందరూ వీలైన వరకు చేస్తే కూడా వారి వల్ల వీలుగాలేని యుద్ధం యెహోషువ వల్ల ఎలా వీలవుతుంది అని యెహోషువ కూడా తలంచి ఉండొచ్చు. కానీ యెహోషువ కానాన్ దేశాన్ని నడిపించడానికి మోసే మరణించిన తర్వాత ఆ బాధ్యత తన బాధ్యతగా అనుకొని మోసే గారు అడుగు జోడ ద్వారా దేవుని మార్గం నడవడానికి తన జనముకు ముందు నడిచినప్పుడు దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఈ ఆజ్ఞ ఏమిటి? యెహోషువ సాధారణమైన వ్యక్తి, కానీ ఆయన సాధారణ ఉన్నంత వరకు ఆయన కానాన్ దేశమును జయించి లోపల ప్రవేశించలేడు. ఆయన అసాధారణముగా మారాలి. అసాధారణమైన ఆ జనమును చంపాలంటే ఈయన అసాధారణముగా మారాలి. ఈయన అసాధారణము మారి ఆయన నాయకుడుగా మారి యుద్ధంలో జయించాలంటే దేవుడు ఆయనకు ఆజ్ఞ ఇస్తున్నారు. ఏంటి ఆజ్ఞను చూసినప్పుడు యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం దానిలో 7-8 చాలా ప్రాముఖ్యమైన వచనమును మనకు చెప్తున్నది. మంచిగా గమనించాలి. ఆయన ఏమంటున్నాడంటే, యెహోషువ మోసేతో ఎలా ఉన్నానో అదే విధంగా నీతో పాటు ఉంటాను. మోసేతో పాటు ఆయన చేసినంత ఎలా బలింపజేశానో అదే విధంగా నీకు కూడా చేస్తాను. నీవు ఒకటే చేయాలి, నీ నోటి మాటలో దేవుడైన నా మాట విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ నీ నోటి మాటలో నా మాట ఎల్లప్పుడూ ఉండాలి. ఒకటి. రెండవదిగా నువ్వు దేవుడు మాట నా మాట నుంచి ఎడదిగకుండా నువ్వు నడవాలి. మూడవది, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలను దీవారాత్రి ధ్యానించడంలో జాగ్రత్తగా ఉండాలని దేవుడు బోధించారు. అది మాత్రం కాదు, నువ్వు ధ్యానించడం మాత్రం కాదు, నీ జనముకు అది బోధించు అని కూడా ఆయన ఉపదేశం చేశారు. యెహోషువ యుద్ధ గెలుపుకు వెనక చాలా ప్రాముఖ్యమైన కార్యం దాగి ఉన్నది. అది ఏమిటంటే దేవుని ధర్మశాస్త్రమును ఆయన దీవారాత్రి ధ్యానం చేశాడు. దేవుని ధర్మశాస్త్రం చొప్పున నడవడంలో ఆయన ఎడదగకుండా ఆయన నడవడం మొదలుపెట్టారు. దేవుని యొక్క వాక్యం తన నోటి మాట నుంచి విడదీయకుండా ఆయన బోధించడం మొదలుపెట్టాడు. ఆ దేవుడు మోసేతో ఏం చెప్పాడో అదేవిధంగా యెహోషువతో చెప్పాడో మోసే వెంబడించినట్టుగానే యెహోషువ వెంబడించడం మొదలుపెట్టాడు. సాధారణమైన వ్యక్తి, ఎవరి వల్ల ఈయన వల్ల కాదు అని తునిగరించబడిన వ్యక్తి, ఈయన నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తి, ఈయన వల్ల సాధ్యమా అని ఆలోచనకి ఎత్తబడిన ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడినందున ఆ దేవుడు తన మాట చొప్పున ఆయన్ను అసాధారణమైన వాడిగా మార్చాడు. సాధారణ యెహోషువ దేవుని మాటకు లోబడినందున ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన్ను ఎవరు కూడా ఓడించలేదు. ఎంత పెద్ద శక్తిలో వచ్చినా, ఎంత పెద్ద సూర్యులు వచ్చినా, ఎంత పెద్ద రాజ్యం వచ్చినా ఆయన ఓడించలేకపోయారు. ప్రతి వారిను యెహోషువ ఓడించి అందరికీ నాయకుడిగా మారినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియ దేవుని జనాంగమా, నేను మీతో చెప్తున్నటువంటి కార్యంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి కార్యమును మీరు గమనించి విన్నారు. ఈరోజు ఈ వాక్యమును వింటున్నటువంటి కొందరిలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నా జీవితంలో నేను ఎలా జీవించాలి, ఏం చేయాలి, అన్నీ నాకు పెద్దగా కనబడుతుంది, అన్నీ అసాధారణంగా కనబడుతుంది, సాధారణంగా ఉన్నాను అనుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం నీ మీదకి బయలుదేరి వస్తుంది. ప్రియ సహోదర సహోదరి,
నీవు దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క వాక్యమును నేను నాలో నివసింపచేసి దీవారాత్రి ధ్యానం చేసి దాని వాక్యం చొప్పునే నడుస్తానని నువ్వు సమర్పించుకుంటే, ఆ వాక్యం నీకు బోధించి విడువమనదాన్ని విడిచి కావాలని చేర్చుకొని దేవుని వాక్యం జీవించమనే కార్యం ప్రకారం జీవించినట్టయితే, అలా నువ్వు సమర్పించినట్టయితే నీ యొక్క ప్రతి ఒక్క ప్రశ్న నుండి దేవుడు విడిపించడానికి ఒక మార్గమును నీ ముందడ సరళపరిచి ఉన్నారని దేవుని యొక్క వాక్యం నీలో బోధిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యంకు లోబడిన ప్రతి వాడు, దేవుని యొక్క వాక్యం కొరకు జీవిస్తున్న ప్రతి వాడు లోకానికి ఒకవేళ ఈ ప్రపంచంలో ఉన్నవారికి ఒకవేళ సాధారణంగా కనబడవచ్చు, కానీ దేవుని చూపులో దేవుని చిత్తానుసారంగా ఆయన అసాధారణమైన వాడిగా మారుతున్నాడు. మెల్లమెల్లగా ఆయన చేస్తున్నదన్నీ బలింప చేసి ఆయన మహా గొప్ప జాతిగా మార్చి దేశంలో ఉన్నతమైన వాడిగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ప్రియ బిడ్డ, దేవుని యొక్క వాక్యం మనకు అవసరం. కీర్తన పుస్తకం 1వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, నా ధర్మశాస్త్రం అందు దీవారాత్రి ధ్యానించిన వాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యమును దీవారాత్రి ధ్యానం చేయడం వల్ల మనం ధన్యత కలుగుతాం తప్ప దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తుంది. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ప్రశ్నలు, ఇరుకు ఇబ్బంది వస్తాయి. కానీ దానికంత బలహీనపరచబడకుండా దేవుని కొరకు యథార్థంగా నిలబడినప్పుడు మనం కూడా దేశంలో అసాధారణంగా జీవించవచ్చు. ఇలా సాధారణంగా జీవిస్తున్న ప్రతి వారం అసాధారణంగా జీవింప చేయడానికి ప్రారంభించబడినదే సత్య మిషనరీ మార్గం బైబిల్ కాలేజ్. ఈ బైబిల్ కాలేజ్ కేవలం వాక్యమును వాక్యముగా బోధించి బైబిల్ గ్రంథంలో దాగి ఉన్న దైవ జ్ఞానమును, దైవ చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను బోధించి ప్రతి వారును వాక్యం చొప్పున నడిపించి పరలోక రాజ్యముకి అరుగుదులుగా మార్చడమే దీని యొక్క చిత్తమై ఉన్నది. మంచిగా గమనించాలి. ప్రకటన గ్రంథం, హెజ్కేల్ గ్రంథం, దానియేలు గ్రంథం, ఆది కాండం ఇలాంటి ఎన్నో కార్యమును ధ్యానం చేసి ఇంతవరకు ఎటువంటి దానిలో కూడా డౌట్స్ ఉన్నట్టయితే, ఎటువంటి యాంగిల్లో మీకు అనుమానం వచ్చినట్టయినా కూడా దానిలో ఉన్న వాక్యమును తీసి దాన్ని వివరించి ఆ వాక్యానికి ఇంకొక వాక్యం ఎలా మనకు బోధిస్తుందని చెప్పి ఆ దైవ జ్ఞానమును మీకు బోధించి ప్రతి వారును సత్యవంతులుగా దేవుని మార్గం ద్వారా నడిపించి అసాధారణమైన వారిగా మార్చడమే ఈ కాలేజీ యొక్క చిత్తమై ఉన్నది. ఈ సత్య మార్గం 2 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది, ఆ రోజుల్లో జీవించిన పోకిరి చేస్తున్న అనుసరించిన వారి చేత ఈ సత్య మార్గం దూషించబడి ఉన్నదని దేవుని వాక్యం చెప్తున్నది. ఆ సత్య మార్గం తిరిగి ప్రతి వారు హృదయంలో కట్టడం కొరకు తెలంగాణ గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఇంటర్నేషనల్ థియాలజికల్ కాలేజ్ యూనివర్సిటీలో అఫిలియేషన్ పొంది మీ ముందడికి అది వచ్చినది. అని స్క్రీన్లో మీకు డిస్ప్లే అవుతుంది, మీరు చూడవచ్చును. దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కార్యం మీకు 2-3 కార్యం నేను చెప్పి ముగిస్తున్నాను. ఆది కాండం 2500 సంవత్సర చరిత్రం కలిగినది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో 27 పుస్తకం కొత్త నిబంధన, 39 పుస్తకం పాత నిబంధన. ఈ 39 పుస్తకంలో 37 పుస్తకాలు అనగా నిర్గమ కాండం మొదలుకొని మలాకి పుస్తకం వరకు 37 పుస్తకాలు ఉన్నాయి. ఈ 37 పుస్తకం కేవలం 1100 సంవత్సర చరిత్ర మాత్రమే మనకు బోధిస్తున్నారు. కానీ ఆది కాండం, యోబు పుస్తకం ఈ 2 పుస్తకం కలిసి 2500 సంవత్సర చరిత్రమును మనకు బోధిస్తున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, మొదటి ఆదాములనే ప్రారంభం ముగింపు. మొదటి ఆదాం ఎవరు, ఎక్కడ జన్మించాడు, ఏం చేశాడు, ఇదన్నీ కూడా మనము తెలుసుకోకపోతే మనకు బైబిల్ గ్రంథం మనకు అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో మన అన్ని పుస్తకాలు చదవచ్చు, కానీ మీరు ఆది కాండం ఫస్ట్ ఉన్నటువంటి ఆ ఒక 20 అధ్యాయం మీరు చదివితే అసలు అర్థమే కాదు. అది కథ పుస్తకంలకు ఉంటుంది, కానీ దాని సారాంశం మీకు అర్థం కాదు. ఆదాం
ఎక్కడ జన్మించబడ్డాడు? ఆదాం జన్మించిన ప్లేస్, చోటు ఎక్కడది? ఆ ఏదెన్ తోట ఎక్కడ నిర్వహించబడ్డది? ఆ ఏదెన్ తోట ఎన్ని కొండల పైన నిర్వహించబడ్డది? ఆ తోట నిర్వహించబడినటువంటి ప్రాంతం ఏమిటిది? బైబిల్ కాలేజీలో మనం బోధించడానికి ముందు వచ్చున్నాం. మంచిగా గమనించాలి. ఈ ఆదాం యొక్క కుమారుడు కయీన్ కట్టినటువంటి మొదటి పట్టణం, మొదటి దేశం ఎక్కడది? వారు ఏ రాజులుగా జీవించారు? వాళ్ళ రాజకీయం ఏంటి? వాళ్ళ ప్రభుత్వం ఏంటి? వాళ్ళ జెండా ఏంటి? వాళ్ళు చేసిన వాళ్ళ జాతి ఏంటి? బైబిల్ కాలేజీలో మీకు బోధించడం మొదలు పెడతాం. మంచిగా గమనించాలి. వీరి ద్వారా మనం కంటిన్యూగా వస్తున్నట్టయితే నోవాహు గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఈరోజు అరారత్ అన్నటువంటి ప్రాంతంలో నోవాహు పడవ ఉన్నాయి కాబట్టి అరారత్ అన్నటువంటి ప్రాంతం ఈరోజు దొరికింది. తుర్కీలో ఉన్నటువంటి కొండ పైన ఉన్న ఒక ప్రాంతంలో ఒక పడవ కనబడ్డది. ఇదే నోవాహు పడవ అని చెప్పి ప్రపంచంలో గుర్తుపెట్టారు అని అందరు ఫిక్స్ చేశారు, అందరు అర్థం చేసుకున్నారు. నేను అడుగుతాను, జలప్రవాహం అనేది నోవాహు కాలంలో మాత్రమే వచ్చినదా? నోవాహు కాలంలో వచ్చిన జలప్రవాహం, దానిలో మొదటి పడవ కట్టినది నోవాహు. తర్వాత కాలంలో వచ్చిన వారు ఎంతో మంది పడవలు కట్టారు. తర్వాత ఎన్నో జలప్రవాహం వచ్చినది. ఆ జలప్రవాహంలో ఎన్నో పడవలు కొండ పైనపై వేచి ఉన్నట్టుగా మనకు చరిత్రం చెప్తున్నది, లోక కార్యం చెప్తున్నది, బైబిల్ కూడా మనకు బోధిస్తున్నది. అన్నప్పుడు ఆ తుర్కీ దేశంలో ఉన్న కొండ పైన ఉన్న పడవ నోవాదని ఎలా రుచి చేయగలుగుతాం? మంచిగా గమనించాలి. అయితే నోవాహు ఎక్కడ పుట్టాడు? ఆయన నోవాహు అంటే అందరూ సాధారణమైన వ్యక్తి అనుకుంటున్నాడు. ఆయన ఒక ఋషి. ఆ ఋషి 10వ తరంలో ఏలిన ఒక రాజా. మంచిగా గమనించా. ఆ రాజావుకి బైబిల్ ఇచ్చిన పేరు నోవాహు. ఆయన చరిత్ర ప్రపంచంలో ఉన్నది. దానిలో ఆయన పేరు సత్యవ్రతన్. మంచిగా గమనించా. ఈ సత్యవ్రతన్ అన్నటువంటి నోవాహు ఎక్కడ ఏలాడు? ఎక్కడ తన జనముతో ఉన్నాడు? ఈయన కట్టిన పడవ ఏ కొండ మీద నివాసం చేసినది? అక్కడి నుంచి జనం సేమ్, కామ్, యాపేత్ వాళ్ళ తరాలు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు నివాసం చేశారు? వారు ఆ సమనైన ప్రాంతం చూసి అక్కడ ఒక బాబేల్ గోపురం కట్టారే, అది బాబిలోన్ దేశం అంటున్నారు. ఆ బాబిలోన్ దేశం అంటే ఇరాక్ అంటున్నారు. ఇర్మియా గ్రంథం అంటున్నది బాబిలోన్ దేశం ఆ దినంలోనే సముద్ర తరంగముల ద్వారా కప్పివేయబడుతుందని దేవుని ఒక వాక్యం చెప్తున్నది. అనగా మొదటి బాబిలోన్ దేశం, మొదటి ఆ కాలంలో ఉన్నటువంటి బాబిలోన్ దేశం సముద్ర తరంగముల లోపల ఉన్నది. అది ఇరాక్ కాదు. మంచిగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న కార్యమును పక్కన పెట్టి లోక సంబంధమైన కార్యమును మనం వెతుక్కుంటూ తిరుగుతున్నాం. ఆ బాబేల్ గోపురం ఎక్కడ కట్టబడ్డది? ఎందుకు దేవుడు దాన్ని నశించాడు? ఇప్పుడు అది ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో ఉన్నది? ఎవ్రీథింగ్ బైబిల్ కాలేజీ మీకు బోధిస్తాం. మంచిగా గమనించాలి. అది మాత్రం కాదు, ప్రారంభంలో ముగింపుని చెప్పాం. అలానే బైబిల్ చెప్తుంది మనకు. అలానే ఒక్కొక్క కార్యం మనకు బోధిస్తున్నది. ఇలా వెళుతున్న అబ్రహాం వస్తున్నాడు. అబ్రహాం కల్దయ పట్టణం నుంచి విడిచిపెట్టి ఆయన కానాన్ దేశానికి వస్తున్నట్టుగా వాక్యం చెప్తున్నది. ఆయన ఏ ఊర్లో ఉండే? ఊరు అన్నదానికి ఊరని పేరు. ఏ ఊర్లో ఉండే? కల్దయ పట్టణం అంటే ఆ దినంలో ఎక్కడ ఉండే? అది అక్కడ ఉన్న జనం ఎవరు? అది కూడా మీకు A to Z మీకు బోధిస్తాం. ఇలా చాలా ఇరుక్కైన క్లిష్టమైన క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటికీ కూడా మీరు ప్రతి ఒక్క దానికి జవాబు ఇవ్వడానికి మనం ముందుకు వచ్చున్నాం. కెరూబులు ఎవరు? సెరూబులు ఎవరు? 4 జీవములు అంటే ఏంటి? 24 బెద్దలు అంటే ఎవరు? ప్రధాన దేవుదులు ఎవరు? కోడానకోట్ల దేవుదులు ఎవరు? దానిలో లేవులు ఎవరు? యాజకులు ఎవరు? దానిలో ప్రధాన యాజకుడు ఎలా ఉంటారు? వాళ్ళు 2 రెక్కలేంటి, 4 రెక్కలేంటి, 6 రెక్కలేంటి? పరలోకంలో ఆరాధన ఎలా జరుగుతుంది? రాజ్య ప్రభుత్వం ఎలా జరుగుతున్నది? పరలోకంలో భవనం ఎలా ఉంటుంది? పరలోకంలో వాళ్ళ సిస్టమేటిక్ ఏంటి? అది భూమిలో దావీదు తన భవనంగా ఎలా కట్టాడు? తన రాజ్యం ఎలా కట్టాడు? మోసే అరణ్యంలో గూడారంగా ఎలా కట్టాడు? దేవుని యొక్క మాదిరి చొప్పున భూమిలో ఎలా వీళ్ళందరూ చేశారు? ఎవ్రీథింగ్. హెజ్కేల్ గ్రంథం,
దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, మత్తయి సువార్త 23, 24, 25 వచనం అధ్యాయం లోపల తీసుకుపోయి మీకు అర్థం చేపించి ఏ టు ఇజడ్ ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాక్యం ప్రతి వాక్యం, వచనం ప్రతి వచనం, అధ్యాయం ప్రతి అధ్యాయం, పుస్తకం ప్రతి పుస్తకం మీకు ధ్యానంలో నడిపించి యెహోషువ లాంటి అసాధారణమైన వారిగా మిమ్మల్ని మీ ప్రాంతంలో జీవింప చేయడానికి ఒక అరుదైన అవకాశం ప్రతి వారు మా కాలేజీలో వచ్చి చేరి చదవాలని మేము అవగాహనిస్తున్నాం. నెలకు ఒక్కరోజే క్లాస్, 2వ ఆదివారం మన సూరారంలో మన బైబిల్ సెంటర్లో జరుగుతున్నది. ప్రతి వారం రావచ్చు. మధ్యాహ్నం తర్వాత 3 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరుగుతుంది. చిన్న ఫీజు మాత్రమే ఉంటుంది. మీరు ఉన్న కాలంలో 3-4 గంటలు ఉన్న సమయంలో మీరు నేర్చుకొని మీకు డిగ్రీతో పాటు విలువైన డిగ్రీ పొందవచ్చు, విలువైన వాక్యం పొందవచ్చు, విలువైన బైబిల్ గ్రంథంలో దాగిన ప్రతి సందేహమును అనుమానం మీరు తీర్చుకోవచ్చు. అన్నిటి గురించి మిమ్మల్ని అవగాహనిస్తాం. అది మాత్రం కాదు, ఇటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యమును మీరు నేర్చుకోవాలన్నా, మీ ప్రాంతంలో కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ ప్రాంతంలో కూడా వచ్చి మేము బోధించడానికి చిత్తం కలిగి ఉన్నాం. సాధారణమైన మీరు అసాధారణముగా జీవించి దేవునికి మహిమకరంగా మారి రాకడకు సిద్ధపాటు కలిగిన వారుగా మారాలని మీ ప్రతి వారిని ఆశిస్తూ వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోట్లలో అలాగనే మీరు మోకరించి దేవుడి సెల సమర్పించుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ సన్నిధిలో వచ్చున్నాం నాయన. ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము సాధారణంగా ఉన్నాం, మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవడం లేదు, మేము తునిగరించబడి ఉన్నాం, ఎన్నో ఇబ్బందిలో ఉన్నాం, మమ్మల్ని పట్టించుకున్న వారు లేరా అని మూలుగుతున్న బాధపడుతున్న ప్రతి వారిని మీరు దర్శించండి దేవా. యెహోషువను మీరు లేవనెత్తి మహిమగా మార్చినట్టు, గోలియాత్ ముంగడ దావీదును అసాధారణమైన వాడిగా యుద్ధంలో జయింప చేస్తున్నట్టుగా, కొత్త నిబంధనలో పౌలుగా దేవుని కొరకు జీవించి మహిమగా మారినట్టు ఈ వాక్య సందేశమును వింటున్న ప్రతి వారును, ఈ వాక్యమును సమర్పించిన ప్రతి వారును, మీ వాక్యం కొరకు జీవించని సమర్పించిన ప్రతి వారును సాధారణమైన వారి స్థితి నుండి అసాధారణం మార్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మేము ప్రార్థిస్తున్నప్పుడు మీ వాక్యం బయలుదేరి వారు తాకి వారిను మనస్సును స్వస్థపరిచి వారు ఆత్మ మండలమును బాగుపరిచి దేవుని కొరకు శ్రేష్ఠులుగా జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.